వెల్కమ్ టు ఆర్కే న్యూస్. భూమికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కారం భూభారతి చట్టం ద్వారా లభిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నగరపాలక పరిధిలోని యూబీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందర్ బోయితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ విజయేందర్ బోయి మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని, భూభారతి చట్టం రైతులకు మేలు చేస్తుందని అన్నారు. భూ సమస్యలు పరిష్కరించే అధికారం ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు ఇచ్చిందన్నారు. భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు రెవెన్యూ అధికారులు శాశ్వత పరిష్కారం కల్పిస్తారన్నారు. సంవత్సరం పాటు వివిధ రాష్ట్రాలలో భూ చట్టాలు అధ్యయనం చేసి మేధావులు నిష్ణాతులతో చర్చించి అసెంబ్లీలో ఆమోదించి అందరి ఆమోదంతో భూభారతి చట్టంను రూపొందించినట్లు తెలిపారు. భూభారతి చట్టం జనవరిలో రూపొందించి చట్టం అమలుకు నియమాలు 3 నెలల కాలంలోనే తయారు చేసి ఏప్రిల్ 14 నుండి అమలులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. రైతుల చట్టం వచ్చింది, భూభారతి చట్టం తెచ్చింది మన ప్రభుత్వం ప్రజాపాలన. కొత్త 6వ చట్టం రైతన్నలకు చట్టం. భూభారతి ఉన్న ప్రతి ఒక్కరికి, భూభారతి భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఆత్మీయ చట్టం. శ్రీ లోకల్ బాడీస్ గారు, మార్కెట్ చైర్మన్ మహబూబ్ నగర్ గారికి, మన మహబూబ్ నగర్ అర్బన్ మండలంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం మీద అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, అర్బన్ మండలం కింద వచ్చే 6 రెవెన్యూ గ్రామాల ప్రజలు అంటే మన ఎదిరా, ఎన్గొండ, పాల్గొండ, బోయపల్లి ఇట్లాగా 6 రెవెన్యూ గ్రామాలు మన అర్బన్ మండలం కింద వస్తాయి. ఈ 6 రెవెన్యూ గ్రామాలకి సంబంధించిన రైతు సోదరులు, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరంన్నర కాలంగా మనకి చాలా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి మనం చేసుకుంటూ పోతూ ఉన్నాము. దీనిలో భాగంగా 6 గ్యారెంటీల్లో భాగంగా మనకి మహాలక్ష్మి కార్యక్రమం కింద ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం కానివ్వండి, అదేవిధంగా 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్నది ఫ్రీ కరెంట్ కానీ, తర్వాత గ్యాస్ సిలిండర్కి 500 రూపాయల సబ్సిడీ కానివ్వండి, ఆ తర్వాత ముఖ్యంగా రైతుల కోసం మన రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా, తర్వాత సన్నధాతులు పోయాం. అదేవిధంగా మనకి త్వరలో కొత్త రేషన్ కార్డులు, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, ఈ మధ్యకాలంలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ, ఈ విధంగా చాలా కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో మనం అమలు చేసుకుంటూ పోతూ ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. అయితే ఇదే క్రమంలో మనకి ప్రజలకి ముఖ్యంగా ఎదురవుతున్న సమస్యలు ఏమిటి అనేది గమనించుకుంటూ, ప్రజలకున్న అవసరాలని, ఏమేమి అవసరాలు ఉన్నాయనేది చూసుకుంటూ వాటికి తగ్గట్టుగా ఈ కార్యక్రమాలని డిజైన్ చేసుకుంటూ రూపొందించుకుంటూ వాటిని ముందుకు గతంలో ధరణి చట్టం వచ్చిన తర్వాత ఆ ధరణి చట్టంతో ఇబ్బంది అయిందన్నో చేతులేపుని వ్యవసాయ కమిషన్ చేసినాం. తర్వాత రెవెన్యూ చట్టాలను నిష్ణాతులైన వారిని పిలిపించి మాట్లాడినాం. వేరే రాష్ట్రాలకు మన ప్రతినిధి బృందాలను పంపించినాం, మంత్రులను పంపించినాం, అధికారులను పంపించినాం. గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి ఆ తప్పులన్నీ సవరిస్తూ మళ్ళీ భవిష్యత్తులో మన రైతాంగానికి కానీ భూమి హక్కుదారులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సమగ్రమైన చట్టాన్ని కలకాలం ఉండేటట్టుగా, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా తయారు చేయాలనే సంకల్పంతో దాదాపుగా 14 నెలలు శ్రమించారు. మీకు ఒక్క విషయం చెప్పదలుచుకున్న, ఇక్కడ మహిళలు ఉన్నారు, కుటుంబాలను నడిపే తల్లులు ఉన్నారు, రైతులు ఉన్నారు, ధాన్యాన్ని పండించే కర్షకులు. ఒక చెడు పని చేయాలంటే 5 నిమిషాలు, ఒక తులువ పని చేయాలంటే 2 సెకండ్లు చాలు. కానీ ఒక మంచి పని చేయాలంటే ఎంతో కష్టం. 14 నెలలు శ్రమిస్తే అప్పుడు 10 నిమిషాల్లో చేసిన తులువ పని
ఆ ధరణి చట్టాన్ని తీసి ఇప్పుడు మంచి పని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ప్రజలకు మేలు జరిపే కార్యక్రమం చేస్తాము. గుంటలు వచ్చిందో 20 గుంటలు వచ్చిందో 30 గుంటలు వచ్చిందో దాన్ని సరి చేసుకోవడానికి నానా తిప్పలు. దాన్ని సరి చేసుకునే అధికారం తహసీల్దార్ దగ్గర ఎంఆర్ఓ దగ్గర లేకుండే